వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్. మీరు చూస్తున్నారు మోడల్ పేపర్ 2లోని 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్లో అని చెప్పేసి నేను ఏదో పెద్ద మ్యాటర్ ఇచ్చాను, ఎక్కువ మ్యాటర్ ఉంది, కంగారు పడిపోకండి, చాలా మ్యాటర్ ఉంది. ఇంత మ్యాటరా? వామ్మో, ఎప్పుడు చదవాలి ఇదంతా? 2 మార్క్స్కి ఇంత అవసరమా? నో వే. మనకి జస్ట్ అడిగింది ఏంటి అని అంటే ఓన్లీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. 2 రాస్తే చాలు. మరి ఇన్నెందుకు మీరు పెడుతున్నారు అని మీ డౌట్ రావచ్చు. ఇన్ని చదివితే ఏదో ఒక 2 గుర్తుకొస్తే చాలు మీకు. సో జస్ట్ రైట్ 2 మెయిన్ ప్రాపర్టీస్. 2 ప్రాపర్టీస్ రాయండి సరిపోతుంది. బట్ చదివితే ఏంటంటే ఆ క్షణంలో మీకు గుర్తుకు రాకపోయినా ఏదో ఒక 2 పాయింట్లు వీటిలో గుర్తుకు రావడానికి నేను చేసే ప్రయత్నం. ఏంటి క్వశ్చన్? రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ అంటే ఆల్కహాలే, మన కాఫ్ సిరప్లో కలుపుతారు, అలాగే వైట్నెస్లో ఉంటుంది, అలాగే టించర్, దెబ్బ తగిలినప్పుడు పూసేటటువంటి టించర్లో ఉంటుంది. ఎందుకు వీటన్నిటిలో వాడతారు అని అంటే బికాస్ ఇట్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్. సో తొందరగా కరిగించుకుంటుంది అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూజ్డ్. అలాగే ఇథనాల్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఉంటుంది. మరి మిగతా టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏముండదు అక్కడ, మిగలదు, అసలు ఆవిరైపోతుంది, వేపర్ అయిపోతుంది. అలాగే ఇథనాల్ ఈజ్ కలర్లెస్ అండ్ వోలటైల్ లిక్విడ్. కలర్ ఉండదు, చాలా రియాక్టివ్ కూడాను. ఇట్ హ్యాస్ అ ప్లెజెంట్ స్మెల్ అండ్ బర్నింగ్ టేస్ట్. స్మెల్ కూడా బాగుంటుందట, అలాగే టేస్ట్ వదిలే మనకి ఇది గొంతు కాలుతున్నట్లుగా డిఫరెంట్ ఫ్లేవర్, అంటే అది బర్నింగ్ అన్నాడు కాబట్టి అలా చెప్తాను. అలాగే ఇథనాల్ ఈజ్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, మిజబుల్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్. మీరు ఎంత వాటర్ తీసుకున్నా కూడా ఇథనాల్ కలిపితే కరిగిపోతుంది. చాలా సినిమాలు చూసుంటారు మీరు, సీసాలో పోసేసుకొని ఆల్కహాల్ పోసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే వాటర్లో కరగనివి కూడా ఉంటాయా? ఎస్, వాటర్లో కోకోనట్ ఆయిల్ పోయండి, ఏదైనా ఆయిల్ పోయండి, ఎంత ట్రై చేయండి, కరగదు. కెరోసిన్ పోయండి, పెట్రోల్ పోయండి, కరగదు. బట్ ఇథనాల్ అలా కాదు, పోసిన వెంటనే ముచ్చటగా కరిగిపోతుంది, కలిసిపోతుంది. అందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు అట్లా. ఇట్ హ్యాస్ ఎ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అబౌట్ 78 degrees. 78 degrees సెల్సియస్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. అలాగే ఇథనాల్ ఈజ్ లైటర్ దెన్ వాటర్. వాటర్ కంటే కూడా బరువు తక్కువ. అండ్ మోరోవర్ ఇట్ ఈస్ అ గుడ్ సాల్వెంట్. ఇక్కడ 7 పాయింట్స్ చెప్పుకున్నాం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగినవి ఏమున్నాయి చెప్పండి? కంటికి కనిపిస్తుంది లిక్విడ్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కలర్లెస్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రంగు, రుచి, వాసన అంటారు కదా. రంగు, కలర్, అలాగే టేస్ట్ అండ్ ఆర్డర్ ఆర్ స్మెల్. సో వీటిలో గుర్తుపెట్టుకుంటే కలర్లోకి వస్తాయి కలర్లెస్, టేస్ట్లోకి వస్తేనేమో బర్నింగ్ టేస్ట్, స్మెల్లోకి వస్తేనేమో ప్లెజెంట్ స్మెల్ అట. అలాగే లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, సో లైటర్ దెన్ వాటర్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ గుడ్ సాల్వెంట్ అండ్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ని కాదు, ఎన్ని చదివినా మీరు రాయాల్సింది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి, వాళ్ళు అడిగింది 2 ప్రాపర్టీసే కాబట్టి జస్ట్ రైట్ 2 ప్రాపర్టీస్. బట్ డోంట్ రైట్ దెమ్ ఇన్ ఎ సింగిల్ సెంటెన్స్. 2 పాయింట్లుగా రాయండి, చూసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్లోకి వస్తే దాన్ని కనుక మండించామనుకోండి, ఇథనాల్కి బర్నింగ్ ప్రాపర్టీ ఉంది విత్ ఎయిర్. మండిస్తే ఇట్ గివ్స్ అ బ్లూ ఫ్లేమ్. బ్లూ ఫ్లేమ్ అంటే కంప్లీట్ కంబషన్ జరిగితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు మీరు, ఈ ఆల్కహాల్ కాంబినేషన్ ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్, ఇది C2H5OH. ఆక్సిజన్తో మండించాలంటే ఆక్సిజన్ కావాలి కదా కంబషన్లో. ఏదైనా సరే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 ఉన్నటువంటి వాటిని మీరు కనుక కంబషన్ ప్రాసెస్లోకి తీసుకొని వెళ్తే, మండిస్తే, సింప్లీ యూ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. ఈ 2 కాంపౌండ్స్ ప్రోడక్ట్స్ వచ్చేది మీకు. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, రియాక్టెంట్ సైడ్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లేదా కార్బన్, హైడ్రోజన్ కాంబినేషన్తో ఏవైనా తీసుకోండి, యూ విల్ గెట్ when it is under combustion మీకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కెమికల్ ప్రాపర్టీస్. ఆక్సిజన్తో బర్న్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వేపర్ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కంబషబుల్. సో బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది.
రియాక్షన్ విత్ సోడియం. సో ఇథైల్ ఆల్కహాల్ని సోడియం కలిపితే సోడియం ఈథాక్సైడ్ అని ఒక ప్రోడక్ట్ వస్తుంది. దాంతోపాటు ఒక విగరస్గా, చాలా ఫాస్ట్గా, అలాగే ఎఫర్సెన్స్ ఉండేటటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. చాలా బాగా వస్తుంది అది. సో దీస్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్. అండ్ ద రియాక్షన్ టు గివ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ మీన్స్ డబల్ బాండ్ ఉండేటటువంటి హైడ్రోకార్బన్స్ని ఇస్తుంది. దేంతో ఈథైల్ ఆల్కహాల్ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే, సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఉన్న లక్షణం ఇది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అంటే వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేసేస్తుంది. డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. సో ఇథైల్ ఆల్కహాల్లో నుంచి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే వాటర్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి, అంటే దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్, దీంట్లో నుంచి OH మాలిక్యూల్ వెళ్ళిపోతే ఇక్కడ దీని బదులు 2 వస్తుంది. వెళ్ళిపోతే మిగిలిది CH2 సింగిల్ బాండ్ బికమ్స్ డబుల్ బాండ్ అండ్ వాటర్ విల్ బి కమ్స్ అవుట్. సో దిస్ ఇస్ ద రియాక్షన్ of ethyl alcohol in the presence of concentrated sulfuric acid which acts as a dehydrating agent. సో ఇన్ని చదివామా 2 మార్కులు కింద అవసరం అంటే అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ 2 పాయింట్స్. ఒకవేళ 4 మార్క్స్కి ఇచ్చారు, 8 మార్క్స్కి ఇచ్చారు అనుకోండి, యూ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్ ఫ్రమ్ దిస్. సో నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇది ఒకవేళ ఇవన్నీ నాకు కష్టంగా ఉంది అని అనుకుంటే ఈథైల్ ఆల్కహాల్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, ఇన్ని చదివాం కాబట్టి ఇక్కడ మనకి కీవర్డ్ ఒకటి చెప్పాను, ఫ్లామ్స్ అని. ఫ్లాప్స్ లాగా ఈ మధ్య సినిమాలో ఎక్కువ ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఫ్లామ్స్ అనేసి ఎఫ్ ఫర్ ఫ్లేమబుల్, బాగా మండుతుంది, ఎల్ ఫర్ లిక్విడ్, ఏ ఫర్ ఆల్కహాల్, ఎం ఫర్ మిజబుల్ విత్ వాటర్, వాటర్తో బాగా కలిసిపోతుంది, మిక్స్ కంప్లీట్లీ, పోలార్ సాల్వెంట్ అంటే లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అని, వాటర్ కూడా పోలార్ సాల్వెంటే, అందుకని ఈథైల్ ఆల్కహాల్ పోలార్ సాల్వెంట్, వాటర్లో బాగా మిజిబుల్ అవుతుంది. అండ్ స్వీట్ స్మెల్, ఎస్ ఫర్ స్వీట్ స్మెల్. సో వీటిలో ఏ 2 రాసినా చెప్పనమాట. సో ఇన్ని చెప్పింది మీరు 2 మార్క్స్కి ఇచ్చినా, 4 మార్క్స్కి ఇచ్చినా, 8 మార్క్స్కి ఇచ్చినా కూడా యూ కెన్ స్కోర్ ఈజీలీ. బట్ గుర్తుపెట్టుకోండి, కంగారు పడద్దు, ఓన్లీ 2. ఇన్ని చదివినప్పుడు 2 ఏంటి ఎన్నైనా రాయగలుగుతారు మీరు, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. రైట్ ఎనీ 2 అప్లికేషన్స్. మనం 2 మార్క్స్కే మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ క్వశ్చన్లోనే, మనకి ఫిజిక్స్లో ఇది ఏంటంటే వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చేస్తున్నారు క్లియర్గా. 2 అప్లికేషన్స్ రాయండి. దేనికి? కాన్కేవ్ మిర్రర్స్కి. గుర్తుపెట్టుకోండి, మిర్రర్ నాట్ లెన్స్. సో ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. మిర్రర్కి లెన్స్కి తేడా తెలుసా? సో కాన్కేవ్ అంటే ఇలా బెండ్ ఉంటుంది, అంటే బల్జ్డ్ ఇన్ అనమాట. ఈ సైడ్, ఈ వైపున మనకి కోటింగ్ ఉంటుంది. అలాగే లెన్స్ వచ్చేసరికి 2 వైపులా ఇట్లా బెండ్, బైకాన్కేవ్ కింద వాడతాం. 2 వైపులా లోపలికే ఉంటుంది, నో పెయింట్. దీనిలో గుండా లైట్ పాస్ అయిపోతుంది, పాస్ అయ్యేటప్పుడు బెండ్ అవుతుంది. దీనిలో గుండా మాత్రం లైట్ వచ్చి వెనక్కి వెళ్తుంది. మిర్రర్లో అయితే గుర్తుపెట్టుకోండి, మిర్రర్లో లైట్ డజంట్ పాస్ త్రూ. సో మిర్రర్కి సంబంధించిన 2 అప్లికేషన్స్ సింపుల్. టార్చ్ లైట్లో వాడేది, సెర్చ్ లైట్స్లో వాడేది, వెహికల్ హెడ్ లైట్స్లో వాడేది. మీరు లైట్ పెట్టుంటుంది చూడండి, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి మీకు, కార్ హెడ్ లైట్ అని. సో లోపల ఉండేటటువంటిది ఎందుకు అని అంటే, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి, ఎక్కువగా అంటే లైట్ బయటకు వచ్చిన తర్వాత ఒక పాయింట్ మనకి బాగా ఎక్కువ క్లియర్గా కనిపించాలి, అంటే కాన్సన్ట్రేట్ అవ్వాలి కాబట్టి వి యూజ్ కాన్కేవ్ మిర్రర్స్. అదే స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, ఎదురుగా అంతా కూడా ఏం కనిపించదు. అలాగే షేవింగ్ మిర్రర్స్లో కూడా దీన్ని వాడతారనమాట. కాన్కేవ్ మిర్రర్స్ మనం వాడే నార్మల్ మిర్రర్స్ కంటే కూడా షేవింగ్ మిర్రర్స్లో వాడితే ఏమవుతుందంటే, షేవింగ్ మిర్రర్స్గా దాన్ని వాడితే మన ఇమేజ్ అనేది లిటిల్ బిట్ మ్యాగ్నిఫై అవుతుంది, క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మన పళ్ళు చూడాలి, లోపల ఎక్కడ ఉంటుంది నోట్ లోపల పళ్ళు. సో వాళ్ళ దగ్గర చిన్న స్టీల్ రాడ్ లాంటిది ఉంది, చివరిన ఒక పావుల బిల్ అంతా లేదా చిన్న రూపాయి బిల్ అంతా లెన్స్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది. దాన్ని మనం నోట్లో పెట్టేసి వాళ్ళు క్లియర్గా చూస్తూ ఉంటారు, దగ్గరగా పెడతారనమాట. దగ్గరగా పెట్టడం వల్ల దాని ఇమేజ్ ఏమవుతుంది, నానిచ్చి పెడతారు పంటికి, దాని ఇమేజ్ చాలా పెద్దగా కనిపిస్తుంది, మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది. ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నా కూడా టీత్ లోపల దే కెన్ ఐడెంటిఫై ఈజీలీ. సో డెంటిస్ట్లు యూజ్ చేస్తారు. అలాగే కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ హీట్ ఇన్ సోలార్ ఫర్నేసెస్లో, అంటే మనం సోలార్ కుక్కర్స్ అంటాం కదా,
ఆ సోలార్ కుక్కర్స్లో బర్న్ చేయడానికి, మనం కుక్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడతారు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్లో అంటే సింపుల్గా లైట్స్లో వాడతారు. వెదర్ ఇట్ ఈస్ టార్చ్ లైట్, సెర్చ్ లైట్ ఆర్ వెహికల్ హెడ్ లైట్. లైట్స్లో వాడతారు, ఒక పాయింట్ అయిపోయింది. షేవింగ్ మిర్రర్స్లో వాడతారు, 2 పాయింట్లు బస్. సో 2 అప్లికేషన్లే మనం అడిగింది. ఇంకా యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు రైట్, డెంటిస్ట్లో వాడతారు, సోలార్ కుక్కర్స్లో వాడతారు. అంటే లైట్స్లో వాడతారు నెంబర్ 1. నెంబర్ 2 షేవింగ్ మిర్రర్స్లో వాడతారు, డెంటిస్ట్లు వాడతారు, సోలార్ కుక్కర్స్లో వాడతారు. ఇప్పుడు మీకు 4 పాయింట్స్. నో నీడ్ టు రైట్ దిస్ 1, 2 ఇనఫ్. సో క్లియర్గా బాగా అర్థం కావాలి వాళ్ళకి, దిద్దే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి అంటే డెంటిస్ట్లో ఒకటి, లైట్స్లో ఒకటి, లేదా సోలార్ కుక్కర్లో ఏదైనా మీ ఇష్టం వచ్చినాయి 4 రాయండి. ఇంత మ్యాటర్ రాయాలన్నా అవసరం లేదు. పైన సింపుల్గా హెడ్డింగ్ పెట్టండి, ఏమని, అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అని హెడ్డింగ్ పెట్టి సింపుల్గా 1, యూజ్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లైట్స్, మీన్స్ టార్చెస్, చర్చ్ లైట్ ఆర్ వెహికల్ హెడ్ లైట్స్, షేవింగ్ మిర్రర్స్, డెంటిస్ట్, సోలార్ కుక్కర్. మీరు ఏది రాసినా క్లియర్గా పాయింట్ వైజ్గా రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు రాయడానికి ఈజీగా ఉంటుంది, కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి ఒపీనియన్ అనేది పడుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్స్లో చూపించాను చూడండి. ఫస్ట్ది షేవింగ్ మిర్రర్ ఆర్ మేకప్ మిర్రర్, డెంటల్స్ వాడేవాళ్ళు, హెడ్ లైట్స్, సోలార్ కుక్కర్స్, అలాగే టెలిస్కోప్స్లో కూడా వాడతారనమాట. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. సో దీనికి ఒక షార్ట్ కట్, ఇవన్నీ అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు చాలా చిన్నదే కాబట్టి. మ్యాట్ షిఫ్ట్ అనే వర్డ్ని వాడచ్చు. M ఫర్ మేకప్ మిర్రర్, A ఫర్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్, T ఫర్ డాక్టర్స్ ఆర్ డెంటిస్ట్ మిర్రర్, S ఫర్ సోలార్ కుక్కర్, H ఫర్ హెడ్ లైట్, F ఫర్ ఫోకసింగ్ లైట్ అండ్ T ఫర్ టార్చ్ లైట్. సో మ్యాట్ షిఫ్ట్ అనమాట. కాన్కేవ్ మిర్రర్ అనే దానికి మ్యాట్ షిఫ్ట్. ఇందాక 2 అప్లికేషన్స్ ఆఫ్ ఇథనాల్కి మనం దేని గురించి మాట్లాడుకున్నాం, వర్డ్ ఏం చెప్పుకున్నామంటే ఫ్లామ్స్. సో మనం ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, ఇంత పెద్ద పెద్ద ఆన్సర్స్ చూస్తున్నాం కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్, వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో కాపర్, అల్యూమినియం ఎందుకు వాడతారు? జస్ట్ ఎందుకు వాడతారు చెప్పండి. ప్లాస్టిక్ ఎందుకు వాడరు, ప్లాస్టిక్ ఎందుకు వాడరు, వుడ్ ఎందుకు వాడరు అని అంటే దే ఆర్ నాట్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్. కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్. మరి వీటికంటే ఇంకా గుడ్ కండక్టర్స్ లేవా అంటే ఎస్ ఉన్నాయి. ఏముంది? కాపర్ కంటే, అల్యూమినియం కంటే మంచి కండక్టర్ ఇంకా ఏముంది అని అంటే సిల్వర్. చెప్పండి, సిల్వర్ వాడగలుగుతారా ఈ రోజుల్లో? మొత్తం వైర్లన్నీ పీక్కుని వెళ్ళిపోతారు. ప్లస్ ఇదేంటి, అందరూ భరించేది కూడా కాదు, హై రేట్స్ ఉంటాయి. హై రేట్స్ ఒక్కటే కాదు, మనకి ఎలా ఉండాలి అని అంటే అది ఈజీగా అవైలబుల్ ఉండాలి. సో సిల్వర్ అనేది ఎక్కువగా అవైలబిలిటీ ఉండదు అనమాట. అందుకనే దాని రేట్ ఎలా ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం తక్కువ అవైలబుల్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తే ఇంకా చెప్పేది కాదు, లాక్స్ దాటిపోతుంది. సో కాపర్ అండ్ అల్యూమినియం ఎందుకు వాడాలి అని అంటే కరెంట్ పంపించడానికి ఇంతకంటే బెస్ట్ లేవా? సిల్వర్ ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు వాడము? వీ కెన్ నాట్ అఫోర్డ్ చేయలేము అది. సో అందుకని సిల్వర్ని వాడరు. బట్ సిల్వర్తో దాదాపుగా సరసమానంగా ఉన్నటువంటి కండక్టివిటీ, కొద్దిగా తక్కువ దానికంటే సిల్వర్ కంటే. సో కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ ఫస్ట్ థింగ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్. వాడుతున్నాము అని అంటే కారణం గుడ్ కండక్టర్స్. సో ఈ పాయింట్ 100% రాయాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, తీగల్లాగా చేసే ప్రాపర్టీ. వీ కెన్ డ్రా కాపర్ అండ్ అల్యూమినియం ఇంటూ లాంగ్ వైర్స్. సన్నటి తీగల్లాగా చేయగలం. సో ఆ ప్రాపర్టీ ఉంటుంది. సో డక్టిలిటీ, డక్టైల్. అలాగే ఇవి వాడితే ఏంటి అని అంటే ఎనర్జీ లాస్ అనేది తక్కువ, అంటే రెసిస్టివిటీ అనేది తక్కువ. అంటే ఎలక్ట్రిసిటీని బాగా పాస్ చేస్తుంది, ఆపదు. రెసిస్ట్ చేయటం అంటే ఏంటి? కరెంట్ని ఆపటం, పోనివ్వకుండా. ఆపితే ఏమవుతుంది? అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో కంప్లీట్గా ఎలక్ట్రిసిటీగానే వెళ్ళిపోవాలి. అంతేగాని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం హీట్ ఎనర్జీ గాను, లైట్ ఎనర్జీ గాను వైర్లో పాస్ అయ్యేటప్పుడు అవసరం లేదు. అప్లయన్స్లోకి వెళ్ళిన తర్వాత మారాలి కానీ వైర్లోనే మారకూడదు. సో కాపర్ అనేదానికి రెసిస్టివిటీ, అల్యూమినియం అనేదానికి రెసిస్టివిటీ తక్కువ.
అందుకని లాస్ ఆఫ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అలాగే తీగల్లాగా చేయగలుగుతారు. అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మోరోవర్ అందరికీ ఎకనామికల్ అండ్ డ్యూరబుల్. ట్రాన్స్మిషన్ చేయడానికి డ్యూరబుల్ అని అంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఎకనామికల్ అని అంటే సిల్వర్తో పోల్చుకుంటే ఎకనామికల్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి. గ్లో, లైట్లు వెలగాలి కదా, బల్బులు వెలగాలి కదా, కాపర్ అండ్ అల్యూమినియం వాడితే బల్బులు వెలగాలి కదా, గ్లో. సో గ్లౌడ్, GLOWD. డబల్ ఉన్నాయి కదా, కాపర్ అండ్ అల్యూమినియం డబల్ ఉన్నాయి, సో గ్లోడి, గ్లౌడ్. G for good conductors, L for low resistivity, O for ohmic law, obeys ohmic law, W for wires can be drawn easily, ductility property, and D for durable and affordable. సో ఈ ప్రాపర్టీస్ వల్ల మనం కాపర్ అండ్ అల్యూమినియంని ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో వాడతాం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసిన పాయింట్స్ అనేవి తప్పనిసరిగా వచ్చేటట్టు చూసుకోండి. పాయింట్ నీట్గా రాసేటట్టు చూసుకోండి. ఇలా రాస్తే చూసే వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇవి చదివిన తర్వాత, ఇవి చూసిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత మోడల్స్ మీకు ఏమనిపిస్తుంది అంటే, చిన్న చిన్న వర్డ్సే కదా మనం రాసి, ఇంత పెద్ద సెంటెన్స్లు కూడా మీరు రాయగలిగితే రాయండి. రాయలేనప్పుడు నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో పాయింట్స్, ఆ పాయింట్స్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఇదే రాసేయండి. సెంటెన్స్ ఈ క్వశ్చన్లో ఏదైతే ఉందో వై ఆర్ కాపర్ అండ్ సో అండ్ సో ఉంది కదా, ఈ వై ఆర్ అనేది ఎత్తేసేయండి. కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. వై ఉంది కాబట్టి దీనికి బికాస్ తగ్గించండి. సో ఫస్ట్ లైన్ క్వశ్చన్లో నుంచే రాయగలుగుతారు. రాసి 1 ఇక్కడ మనం బ్లూ కలర్తో ఏదైతే హైలైట్ చేసామో లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇంకా నెంబర్ 2 డక్టిలిటీ, దానికి ఉన్నటువంటి ప్రాపర్టీ డక్టైల్ ఆర్ డక్టిలిటీ, గుడ్ కండక్టర్స్ of electricity. Next, finally but not least, it's economical. సో ఈ ప్రాపర్టీస్ జస్ట్ ఆ క్వశ్చన్నే ఒక లైన్గా రాసేసి వై తీసేసి ఆర్ మధ్యలో తీసుకురండి. బికాజ్ ఈ 4 పాయింట్లుగా రాయండి. సెంటెన్స్లు కూడా రాయాల్సిన పని లేదు. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వన్, మై explanation, like, share and subscribe my channel KRB Science. Thank you for watching and wait for the next video.